ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేసీఆర్ పేరు ఫోటోని వదిలేసి సొంతంగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కవిత ఇప్పుడు కేసీఆర్ మొదట్లో పెట్టుకున్న టీఆర్ఎస్ పేరు వచ్చేలాగే తన పార్టీ పేరుని ఎంపిక చేసుకోవడం సరికొత్త చర్చకు దారితీసింది. మరి కవిత టీఆర్ఎస్కి ఈసీ నుంచి కానీ న్యాయపరంగా కానీ చిక్కులు లేనట్టేనా? అసలు టీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ అభ్యంతరాలు చెబితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? సొంత పార్టీ పెట్టబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కవిత ఆ దిశగా వేసిన తొలి అడుగులోనే తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే పేరుతో పార్టీ పెట్టిన కవిత షార్ట్ కట్ గా తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించి సరికొత్త సంచలనానికి తెరలేపారు. మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసి తెలంగాణ సాధించడంతో పాటు అధికారంలోకి రావడానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు కవిత పార్టీగా మారడం కొత్త చర్చకు దారితీస్తోంది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. జై టీఆర్ఎస్. జై తెలంగాణ. జై తెలంగాణ. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అయినప్పటికీ ఇది బీఆర్ఎస్ పాత పేరైన టీఆర్ఎస్ ను గుర్తు చేస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి అంశంలో బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపైనే నెలకొంది. కవిత పార్టీపై సోషల్ మీడియాలో సెటైర్లు వేసిన బీఆర్ఎస్ కవిత పార్టీ పేరు విషయంలో ఈసీకి ఫిర్యాదు చేయడం లేదా న్యాయపరమైన పోరాటం చేయడం వంటివి ఏమైనా చేస్తుందా అని చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో కవిత అన్ని ఆలోచించే ముందడుగు వేసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పలేని పరిస్థితిని కవిత కల్పించారని చర్చ కూడా సాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అసలు ఇంకా మనుగడలో ఉందా లేదా అనేది తెలియదు. బీఆర్ఎస్ కూడా ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు మేము ఇంకా టీఆర్ఎస్ఏ కాబట్టి ఈ పార్టీని టీఆర్ఎస్ పేరుతో వస్తున్న ఇంకొక పార్టీని మీరు గుర్తించొద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఆబ్జెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత టీఆర్ఎస్ అనే పదాన్ని బీఆర్ఎస్ వాళ్ళే కోల్పోయినారు. సో ఐ థింక్ కవిత చాలా స్మార్ట్గా ఇవన్నీ చాలా డీప్గా ఆలోచించి ఆమె పార్టీ పేరును టీఆర్ఎస్ అని పెట్టింది. తెలంగాణ రాష్ట్ర సేన, విచ్ యాక్చువల్లీ సౌండ్స్ లైక్ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అని. అండ్ షార్ట్ ఫామ్లో అందరూ దాన్ని టీఆర్ఎస్ అని పిలుస్తారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే కేసీఆర్ ఈ రకమైన సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న కవిత ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ పేరు వదిలేసి బీఆర్ఎస్కి వెళ్ళారో ఆయన చేసిన తప్పు ఏమిటంటే ఆ పాత పేరును కూడా కాపాడుకోవాల్సింది. ఆ కవిత గారు పర్మిషన్ తీసుకున్నారు. దాంట్లో నాకు డౌట్ లేదు. ఎందుకంటే తీసుకోకుండా పేరు అనౌన్స్ చేసి ఉంటే రేపు ఇప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కన్ఫ్యూజన్ వస్తుంది, మేము ఈ పేరు వదలలేదు, డాక్యుమెంట్స్ చూపెట్టి ఏమాత్రమైన ఎలక్షన్ కమిషన్ స్టే చేస్తే ఎక్కడ లేని కాంట్రవర్సీ కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన స్టార్ట్ చేసినలో రావటం తీరని డ్యామేజ్ మాత్రం కవిత అవుతుంది. కాబట్టి ఆ కంఫర్ట్, ఆ సేఫ్ గార్డ్ ఆమె తీసుకుని ఉంటుంది అని మాత్రం మనం ఆలోచించవచ్చు. ఒకప్పుడు తన రాజకీయ ప్రయాణాన్ని టీఆర్ఎస్ తోనే మొదలుపెట్టిన కవిత ఇప్పుడు మళ్లీ అదే పేరును తన కొత్త పార్టీకి వచ్చేలా అడుగులు వేయడం వ్యూహాత్మకమే అనే ప్రచారం సాగుతోంది. మరి టీఆర్ఎస్ పేరుపై బీఆర్ఎస్ స్పందన ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ పార్టీ దీనికి అభ్యంతరం చెబితే కవిత కౌంటర్ ఎలా ఉంటుందా అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.